లలి 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 మరి ప్రమీల్ని ఎవరు కిడ్నాప్ చేశారు కదా? అవును. మరి పూజకి తీసుకెళ్తామంటారేంటి? ఏమండి, నేనొక మాట అంటే మీరేం ఫీల్ అవ్వరు కదా? ఏంటి? మీ బ్రెయిన్లు సంవత్సరానికి ఒక్క పూట కూడా పనిచేయవేంటండి? మన టార్గెట్ ఏంటి? ఈ పెళ్ళాపడం మీ టార్గెట్, మిమ్మల్ని మాతో పాటు మా ఇళ్లకు తీసుకెళ్లడం మా టార్గెట్. ఇప్పుడు ప్రమీల్ ఇంటికి వెళ్తాం. ప్రమీల అక్కడ ఉండదు. ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళకి తెలీదు. ఈ ఒక్క కారణం చాలదా బావగారు పెళ్లి క్యాన్సిల్ చేయడానికి? అయితే ముందు వెళ్ళి ఆ పని మీద ఉండండి. వెళ్ళండి వెళ్ళండి. మీరొచ్చేసరికి మా బ్యాగులన్నీ సర్దేసి రెడీగా ఉంటాం. ఎందుకు? అదేంటి, పెళ్లి ఆగితే మాతో పాటు మా ఇళ్లకు వస్తా అన్నారు కదా? హలో, ఆగితే కాదు, మీరు ఆపితే వస్తామన్నాం. అంటే ఇప్పుడు మాట మారుస్తారా? భలేవారే, మేం మాటిచ్చామంటే మాటే. మేం వెళ్ళి పెళ్లి క్యాన్సిల్ అని చెప్పేసి వస్తాం. మీరు వెళ్ళి లగేజ్లు సర్దేసుకోండి. వెళ్దామా అక్క? మా బంగారు వేమోలొల్లి. మేమొస్తాం. అరే తమ్ముడు, ఈ రోజే మనకు విడుదల. మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు. ఏంటి కొత్తగా గారు వచ్చింది? మా జీవితంలోకి వెలుగు రాబోతోంది. రెక్కలొచ్చేనా గూటిలో నా గువ్వ పిల్లకి. కొత్తగా రెక్కలొచ్చేనా గూటిలోని గువ్వ పిల్లకి. ఈ పాటలేంటి, డాన్సులేంటి? ఎన్నో సంవత్సరాలుగా పంజరంలో బంధించిన రామచిలుకలను ఒక్కసారిగా పంజరం తలుపులు తెరిస్తే వాటికి ఎలా ఉంటుంది? ప్రాణం లేచొచ్చినట్టుంటుంది. ఇప్పుడు మాకు కూడా అలాగే ఉంది. నా లెక్క ప్రకారం అలా స్వేచ్ఛ గాని ఆనందాలు గాని మీ జీవితాల్లో రావే. అది నోరా తాటి మట్ట. అనయ్య, ఈంత మనకెందుకు? పద, మన ఏర్పాట్లు మనం చేసుకుందాం. పద. ఏర్పాట్లా? ఏం ఏర్పాట్లు? వస్తున్నప్పుడు పూలదండలు తాళిబొట్టు కూడా తీసుకొచ్చేస్తున్నాడు. వీడేమో ఫేస్ ప్యాక్ రిమూవ్ చేశాడు. ఈవేళ పూజ ఉందని చేతు అక్కలు మా ఇంటికి వచ్చేస్తారు. అసలే వాళ్ళు ఏ వంకలు దొరుకుతాయా అని మా ఇంటికి వస్తారు. ఇప్పుడేమో చేతు తాళిబొట్టు పూలదండలతో వస్తున్నాడని అశోక్ చెప్పాడు. ఇప్పుడు గాని వాళ్ళని ఇక్కడ చూశారంటే ఈ అశోక్ గాడి వల్ల నా జీవితం నాశనం అయిపోతుంది. ఎలాగైనా బయటపడాలి. అమ్మా ఇక్కడ లోపలుందిరా. పద పద పద. ఏంట్రా? అది కాదురా, 10లో పెళ్ళంటే. లేకపోతే కళ్యాణ మండపం బుక్ చేయమంటారా? ఈరోజు అసలే చైతూబాబు కాబోయే భార్యతో గుళ్ళో పూజ ఉంది. ఇక్కడ మీ పెళ్లి ఫినిష్ చేసుకుని ఆయన పూజకి అటెండ్ అవ్వాలి. అవును, పైగా ఆ రౌడీ బేబీ కూడా డౌట్ వచ్చేసింది. నిన్నంటే నైట్ టైం వచ్చింది కాబట్టి స్కిప్ అయ్యాం. ఇప్పుడు వస్తే బుక్ అయిపోతాం. పదరా. పులి ఏది ఎటు వెళ్ళిపోయింది? అమ్మ ఎక్కడ్రా? ఇక్కడే ఉండాలరా. మరి ఏది? మీరు వచ్చారని మీకోసం బయట వెయిట్ చేస్తున్నాను. ఇదే సందని ఆ అమ్మాయి ఎస్కేప్ అయిపోయి ఉంటుంది. ఏంటండి మీరు ఇంత కష్టపడి ప్రాణాలకు తెగించి కిడ్నాప్ చేసింది మీరు ఇలా వదిలేయడానికా? తొక్కలోది.
ఒరే చైతు పులి నన్ను తిడతాడు రా. తిట్టడా మరి? ఒక్క తిట్టా ఇంకో 10 తిట్టు పులి. ఒరే చైతు లేకపోతే ఏంట్రా? మా కోసం వెయిట్ చేస్తూ బయట నిలబడ్డం ఏంటి? మాకు దారి తెలీదా? చూడు ఇప్పుడు ఏమైందో. అమ్మయ్యా, దేవుడి దేవల్ల ఎస్కేప్ అయ్యాను. లేదంటే చైతు నన్ను చూసేసేవాడు. అశోక్ ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏముంది బాబు, దొరికిన దారి పట్టుకుని పొలోమని పరిగెత్తుంటుంది. Damn it. ఏంటక్క ఆగిపోయావు? ఎప్పుడెప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్తామా? ప్రమీల ఇంట్లో లేదని తెలియగానే వాళ్ళని ఏ రేంజ్లో ఉతికి ఆరేద్దామా అని ఎక్సైటింగ్గా ఉన్నావా? ఎటు ప్రమీళ ఇంట్లో లేదన్న విషయం మనకు తెలుసు. సో మనం సక్సెస్లో ఉన్నప్పుడు బాడీ లాంగ్వేజ్తో పాటు వాకింగ్ స్టైల్ కూడా మారిస్తే అమ్మా అమ్మా లక్ష్మి లక్ష్మి వస్తున్నానత్తయ్య. ఏంటత్తయ్య? సూర్య ప్రమీలను తీసుకొస్తానని వెళ్ళిన తర్వాత నాకు ధైర్యం వచ్చేసింది. ఈ టాబ్లెట్ తీసి పక్కన పడేయ్. అలాగే అత్తయ్య. లక్ష్మి 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 తొందరగా రా, తొందరగా రా. టాబ్లెట్ ఇవ్వు, టాబ్లెట్ ఇవ్వు. అమ్మో వచ్చేసారు. ఏంటత్తయ్య ఇప్పుడే ధైర్యం వచ్చింది, టాబ్లెట్లు వద్దు అన్నారుగా? టెన్షన్ స్టార్ట్ అయింది. అటు చూడు. వీళ్ళొచ్చేశారు. రావడం కాదు, ప్రమీల లేదని తెలిస్తే లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తారు. ఇదిగో వాళ్ళకు అనుమానం రాకుండా మాక్సిమం నేను ఆస్కార్కు ట్రై చేస్తాను. నువ్వు కనీసం నందికైనా పెర్ఫార్మెన్స్ చేయి. నాకు నటించడం రాదు కదా అత్తయ్య. తప్పదే, నువ్వు కాదంటే వాళ్ళకి దొరికిపోతాం. నమస్కారం బామ్మగారు. నమస్కారం అత్తయ్య గారు. ఏమిటి ఎప్పుడూ నమస్కారాలు మనం పెట్టేవాళ్ళం, రివర్సులో వాళ్ళు పెడుతున్నారంటే మ్యాటర్ ఏమైనా లీక్ అయిందా? నాకేం తెలుసు అత్తయ్య. నమస్తే అండి. రండి రండి కూర్చోండి. మీ గురించే అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నారో? మీరొస్తే మేం చేస్తామని. ఏంటి ఇద్దర్లో ఏదో కంగారు కనిపిస్తోంది? ప్రమీల ఇంట్లో లేదా? మీరు తెలిసి అడుగుతున్నారా, తెలుసుకోవాలని అడుగుతున్నారా? ప్రమీల లేకపోవడం ఏంటండి? ఉంది. అయితే పిలవండి. లక్ష్మి, ప్రమీలంట పిలవచ్చుగా. ఎక్కడుందత్తయ్య పిలవడానికి? నందిలా పెర్ఫార్మెన్స్ చేయమంటే పందిలా ఎక్కడుందని నన్ను అడుగుతావంటే చెయ్యి. ప్రమీల కదా? ఏంటి ఇంట్లో లేదా? అవునండి. ఎక్కడికి వెళ్ళింది? అదే ఇవాళ పూజ కదా, మీరొస్తారని తెలిసి మా ఆడబడుచులకి స్వయంగా నేనే స్వీట్స్ తీసుకొస్తాను అని స్వీట్ షాప్ కు వెళ్ళిందండి. అవునా? మేమంటే ఎంత అభిమానం. మామూలు అభిమానం కాదమ్మా. ఆంజనేయ స్వామి గుండె చీలిస్తే సీతారాముల ఫోటో కనిపించినట్టు మా ప్రమీల గుండెను చీలిస్తే మీ ముగ్గురు ఫోటోలే కనిపిస్తాయని ఎప్పుడూ అంటుండేది. అయితే లక్ష్మి తన ఆడపడుచులకి స్వీట్లు తేవడానికి బయటికి వెళ్ళింది అంటావు. అత్తయ్య, స్వీట్ షాప్ అనకుండా కాఫీ షాప్ అని ఉంటే బాగుండేదా? అయినా మా ప్రమీలకు నచ్చిన స్వీట్స్ దొరికే వరకు షాపులన్నీ తిరుగుతూనే ఉంటుంది. అవునత్తయ్య.
కొంచెం లేట్ అయినా అవ్వచ్చు. పర్వాలేదండి. అంత అభిమానంతో తను వెళ్ళినప్పుడు ఎంత లేట్ అయినా తను వచ్చి స్వీట్స్ మాకు తినిపించిన తర్వాతే వెళ్తాం. అబ్బో, ఈ దెయ్యాలు స్వీట్లు కూడా వదిలిపెట్టేలా లేవు. స్వీట్లు ఎప్పుడైనా తినొచ్చు. మీకు పూజకి టైం అవుతుంది. మీరు వెళ్ళి ఏర్పాట్లు చూసుకోండి. ప్రమీల రాగానే మేం తీసుకొచ్చేస్తాం. లేదండి, మేమే దగ్గరుండి తీసుకువెళ్తాం. ఇది కూడా ఆచారమేనా? అవునండి. ఏంటి బామ్మగారు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు? ఒంట్లో బాలేదా? కొంచెం బాగాలేదు. సరే, మీరు కూర్చోండి. ఏంటండి ఇంకా రాలేదు? చెప్పింది కదమ్మా, ఇంకొంచెం లేట్ అవుతుందని. అవతల పూజుంది కదా, ఆలస్యం అవుతుంది కదా. త్వరగా ప్రమీళని తీసుకెళ్ళాలి కదా. అసలు ప్రమీల ఉంటే కదా. నిజం చెప్పండి, ప్రమీల ఎక్కడికెళ్ళింది? మిమ్మల్నే ఇక్కడ అడుగుతుంటే ఒకరి మొహాలొకరు చూసుకుంటారేంటి? మీరు దాస్తే మాకు తెలీదనుకున్నారా? అనుమానం లేదు, వీళ్ళకి ఈ విషయం తెలిసే వచ్చినట్టున్నారు. చూడండమ్మా, మీరెంతసేపు వెయిట్ చేసినా మా ప్రమీల రాదు. అత్తయ్య! అబ్బా, నువ్వు ఉండవే. వాళ్ళకి నిజం తెలిసిపోయిన తర్వాత నేను ఆస్కార్కి, నువ్వు నందికి ట్రై చేయడం వేస్ట్. మా ప్రమీల నిన్ననగా బయటికి వెళ్ళింది, ఇప్పటి వరకు రాలేదు. నిన్ననగా బయటికి వెళ్ళిన అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదా? ఎవరితో అయినా లేచిపోయిందా? ఏంటండి ఈడొచ్చిన పిల్ల నిన్నట్నుంచి కనిపించక రాత్రి ఇంటికి రాకపోయినా ఇంత రిలాక్స్డ్ గా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలి? ఇవాళ పూజ అని తెలిసి, త్వరలో పెళ్ళని తెలిసి, ఇలా అడ్రస్ లేకుండా ఎక్కడికి వెళ్ళిందో ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందంటే తననేమనాలి? ఓసి వీళ్ళ దుంపతెగా, వీళ్ళకి నిజం తెలీదా? నేనే అనవసరంగా నోరు స్లిప్ అయ్యానా? లేదమ్మా, ఇప్పుడు వచ్చేస్తుంది. ఏంటండి వచ్చేది? తనిక రాదు. ఇలాంటి తిరుగుబోతుని ఇంటి కోడలుగా ఎలా చేసుకోమంటారు? మా అమ్మాయి అలాంటి కాదండి. మరి మీ అమ్మాయి ఎక్కడండి? మీ అమ్మాయి ఏంటో ఎలాంటిదో మాకు తెలుసు. మీ కళ్ళు కప్పి బయట ఏం పెత్తనాలు చేస్తుందో మాకు తెలుసు. మా అనుమానమే నిజమైంది. మా తమ్ముడు అదృష్టం బావుండి పెళ్లికి ముందే నిజం బయటపడింది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదు. అంత మాట అనకండి. అసలేం జరిగిందో తెలుసుకోకుండా మా అమ్మాయి మీద నిందలు వేయకండి. మీ అమ్మాయి మీద నిందలు వేయాల్సిన అవసరం మాకేంటి? ఈ క్షణం వరకు పెళ్లి అనుకున్నాం కాబట్టి బంధువులు అనుకున్నాం. ఇప్పుడు పెళ్ళే వద్దనుకుంటుంటే ఇంకా మీకు మాకు సంబంధం ఏంటి? మీ అమ్మాయి ఎక్కడికి వెళ్తే మాకేంటి, ఎవరితో వెళ్తే మాకేంటి?
మీకు ఆస్తిపాస్తులు లేకపోయినా మా తమ్ముడు ఇష్టపడ్డాడని ఈ సంబంధానికి ఒప్పుకున్నాం. మీ పద్ధతులు నచ్చకపోయినా తల వంచుకున్నాం. బాధ్యతలు లేని మీతో సంబంధం కుదుర్చుకోలేము. పద్ధతి లేని మీ కూతుర్ని మా ఇంటి కోడలుగా చేసుకుని మా ఇంటి పరువు తీసుకోలేము. దేవుడొచ్చి చెప్పినా ఈ సంబంధం క్యాన్సిల్. పదండి. అయ్యో అత్తయ్యా. దేవుడా, నేను ఇంటికి వెళ్లే వరకు మాడపడుచులు మా ఇంటికి రాకుండా చూడు స్వామి. సూర్య, అక్క, నిన్నటి నుంచి ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? అదంతా తర్వాత చెప్తాను గాని ముందు పద. ఆగు. అసలు ఎక్కడికి వెళ్ళావో చెప్పు. నన్ను కిడ్నాప్ చేశారని చెప్తే ఎవరు ఏంటని 100 ఆరాలు తీస్తుంది. నిన్నే అక్క. ఎక్కడికి వెళ్ళావంటే మాట్లాడవేంటి? అదే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి యుఎస్ వెళ్ళిపోతుంది సూర్య, తన్ని కలుద్దామని వెళ్ళాను. మరి రాత్రైనా ఇంటికి రావాలి కదా. ఎలా వస్తాను? దానికేమో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. విష్ చేద్దామని వెళ్తే ఎయిర్పోర్ట్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వకపోతే ఒప్పుకోనని పట్టుబట్టింది. అందుకే తప్పక. మరి ఆ విషయం ఇంటికి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. సెల్ ఎందుకు ఆఫ్ చేసి పెట్టుకున్నావు? ఛార్జింగ్ అయిపోయింది. నేనేం చేయను? కావాలని చేశానా? నువ్వేం చేసావని కాదే, నిన్నటి నుంచి నువ్వేమైపోయావో, ఎక్కడున్నావో అని అమ్మా నాయనమ్మ ఎంత కంగారు పడ్డారో తెలుసా? ఎంత భయపడ్డారో తెలుసా? భయపడ్డం దేనికి? నేనేమైనా చిన్నపిల్లనా? బయటికొచ్చిన మనకి ధైర్యంగానే ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళకి బయటికి వెళ్ళిన ఆడపిల్ల ఇంటికొచ్చే వరకు బిక్కు బిక్కుమంటూ ఉంటుంది. నువ్వు నిజంగా మీ ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళావు కదా. ఏ అలా అడుగుతున్నావు? నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? నువ్వు అబద్ధం చెప్తున్నావని కాదే, అదే ఆ అబ్బాయి ఏమైనా నీ మీద కోపంతో నిన్నేమైనా చేశాడేమోనని అమ్మ వాళ్ళ భయం. అసలు ఇదంతా జరగడానికి కారణం ఆ దరిద్రుడే. అమ్మయ్యా, ఇవాళ్టితో మన ఇంటికి పట్టబోయే దరిద్రం వదిలిపోయిందే. అక్క, ఈ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇంట్లో మన మాటని ఎవరూ కాదనకూడదు, మన నిర్ణయాన్ని ఎదిరించకూడదు. సూర్య, ఇట్రా. ఏమిందక్కా? ఏమిందక్కా? ఏం లేదే, మాడపడుచులు. వాళ్ళు అట్నుంచి వస్తున్నారంటే మన ఇంటికే వెళ్ళుంటారు. అవును, ఈ రోజేదో పూజ కూడా ఉందంట కదా. అందుకే కదా టెన్షన్ పడుతూ వస్తుంది. నేను కనిపించడం లేదని తెలిసి ఏం పంట చేశారో, ఏం చెప్పి వెళ్లారో. ముందు ఇంటికి వెళ్దాం పద. ఏంటమ్మా మీరు చెప్తుంది? నిజం నాన్న. అసలు ప్రమీల నిన్నటి నుంచి కనిపించట్లేదంట. ఎక్కడికెళ్ళిందో తెలీదు, ఏమైపోయిందో తెలీదు. ఏమవడం ఏంటి? ఆడెవడో దేవుళ్ళ టైంకి వచ్చి కిడ్నాప్ చేశాడు కదా. పద్ధతులు లేని వాళ్ళతో, సాంప్రదాయానికి విలువివ్వని వాళ్ళతో సంబంధం కలుపుకోలేమని సంబంధం క్యాన్సిల్ అని చెప్పొచ్చాం. క్యాన్సిలా? ప్రమీల కనిపించకపోతే ఏమైందని ఆలోచించాలి కానీ పెళ్లి క్యాన్సిల్ అంటారేంటక్కా?
అంటే ఏంట్రా? ఇంత జరిగినా ఇంకా తనని చేసుకుంటాను అంటావా? అంత తప్పు తనేం చేసిందమ్మా? తప్పు కాదంటారేంటి మావయ్య? 2 రోజుల్లో పెళ్లి అంటే అమ్మాయి ఎలా ఉండాలి? ఇంట్లోనే ఉండి గోళ్లు గిల్లుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పెళ్ళైన తర్వాత భర్తతో ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అని కలలు కంటూ ఉండాలి. అలాంటిది ఈ రోజు పూజ ఉందని తెలిసి కూడా బయటికెళ్ళిందంట. అట్లీస్ట్ ఎక్కడికెళ్ళిందో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదంట. ఆ ఏ బ్యూటీ పార్లర్కు వెళ్ళింది అంటే అక్కడి నుంచి ఎవరో కిడ్నాప్ చేశారో అనుకోవచ్చు. కిడ్నాపా? కిడ్నాపా? అంటే కనిపించట్లేదు అంటే మిస్ అయినట్టే కదా. వాళ్ళు చెప్తుంది కూడా కనపడడం లేదనే కదా, మళ్ళీ కొత్తగా కిడ్నాప్ అంటారేంటి? జరిగింది అదే కాబట్టి. జరిగిన దాన్ని బట్టి చూస్తే ఈ పెళ్లి చేసుకోవడం ప్రమీలకి ఇష్టం లేదనుకుంటాను. ఇష్టం లేకపోవడం ఏంటక్క? నేనంటే తనకి ప్రాణం అని నువ్వనుకుంటున్నావు కానీ మాకైతే అలా అనిపించట్లేదు.